నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. యావత్ ప్రపంచం ప్రేమలో మునిగి తేలుతున్న వేళ భారతదేశం మాత్రం ఆ 7 ఏళ్ల కిందటి గాయాన్ని తలుచుకొని కన్నీరు పెడుతోంది. భరతమాత ముద్దుబిడ్డలు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన రోజు సరిగా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున పుల్వామా గడ్డపై ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో మన సైనికులు అసువులు బాశారు. ఆ అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తోంది మీ స్టార్ జే మనం న్యూస్. మనమిక్కడ హాయిగా నిద్రపోతున్నామంటే అక్కడ సరిహద్దుల్లో జవాను తన నిద్రను త్యాగం చేశాడని అర్థం. దేహం నెత్తుటి మడుగులో తడిసిపోతున్నా గొంతు మాత్రం జై హింద్ అని పలికే నిజమైన భారతీయుడు జవాన్. వాళ్లు మన అన్నలూ కాదు, తమ్ముళ్ళూ కాదు, కనీసం బంధువులు కూడా కాదు. కాని మన రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టారు. ఈరోజు ప్రేమికుల రోజు కావచ్చు, కాని మన దేశాన్ని అమితంగా ప్రేమించిన జవాన్లు అమరులైన రోజు కూడా. మన కోసం ప్రాణాలిచ్చిన ఆ సైనిక సోదరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వారి బలిదానం వృధా కాకూడదు. రక్తసిక్తమైన పుల్వామా వీధుల్లో వీరమరణం పొందిన ఆ 40 మంది జవాన్ల రుణం మనం ఏ విధంగా తీర్చుకోగలం? వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ స్టార్ జే మనం న్యూస్ తరపున ఆ వీర జవాన్లకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. అమరవీరుల త్యాగం అమరం అజేయం. జై జవాన్ జై భారత్. 2019 ఫిబ్రవరి 14వ తేదీ జరిగిన సంఘటన భారతదేశమంతా ఒక దిగ్భ్రాంతి చెందిన రోజని, ఈరోజు మన 40 మంది ఆర్మీ జవాన్లు తీవ్రవాదులు ఒక మానవ బాంబు లాగా వచ్చి పుల్వామాలో దాడి చేయడం వల్ల వాళ్ళు మరణించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు నా కన్నీటి వేడుకలని ఘన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా దేశంలో ఎంతోమంది తీవ్రవాదుల్ని తయారు చేసిన పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పడంలో నరేంద్ర మోడీ గారు ముందున్నారని, దేశాన్ని భద్రత చేస్తూ దేశ ప్రజలను మమేకం చేస్తూ భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా తీర్చిదిద్దుతున్న భారత ప్రధానమంత్రికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ మాతాకి జై. నమస్కారం. 2019లో పుల్వామా దాడిలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరణం. ఎందుకంటే ఈ రోజున బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు. 2019లో జరిగినటువంటి పుల్వామా దాడిలో జరిగినటువంటి సంఘటన మన భారతదేశంలో ఉన్నటువంటి వీర జవాన్లు అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, 2019లో పుల్వామా దాడిలో 40 మంది చనిపోయిన సంఘటన మాకు చాలా బాధాకరణం. ఈ సంఘటన జరిగిన తర్వాత మా భారతదేశ ప్రజలందరూ ఎంతో బాధపడ్డారు. వీరందరికీ వారి కుటుంబ సభ్యులకు మరి ఇప్పుడు జవాన్లకైతేనేమి వారి కుటుంబ సభ్యులందరికీ మా తరపున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ రోజున బ్లాక్ డే జరుపుకుంటున్నాము. భారతదేశం కోసం 24 గంటలు కాశ్మీర్లో చేస్తున్నటువంటి వీర జవాన్లందరికీ మన భారతదేశం తరపున మీ అందరికీ మేమందరము సపోర్ట్ చేస్తున్నాం. అలాగే భగవంతుడు కూడా మీ అందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పని తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.